ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో రంగరాయ మెడికల్ కళాశాల అలుమి ఆఫ్ నార్త్ అమెరికా వారి సహకారంతో నిర్మిస్తున్న ఎంసీహెచ్ బిల్డింగ్ ను త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు ప్రధాన ఆసుపత్రిగా ఉన్న కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనపై కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దృష్టి సారించారు. అందులో భాగంగానే బుధవారం ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆసుపత్రిని సందర్శించేందుకు రాగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆసుపత్రిలోని సూపరింటెండెంట్ ఛాంబర్లో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆసుపత్రి అభివృద్ధిపై వైద్యులతో చర్చించారు. ఆసుపత్రిలో అసంపూర్తిగా నిలిచిపోయిన భవనాల పరిస్థితిని ఆసుపత్రి సూపరింటెండెంట్ను సంబంధిత కాంట్రాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అసంపూర్తిగా నిలిచిన రంగరాయ మెడికల్ కళాశాల అలుమి ఆఫ్ నార్త్ అమెరికా సహకారంతో నిర్మిస్తున్న ఎంసీహెచ్ బిల్డింగ్ సముదాయాన్ని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి మాట్లాడుతూ గతంలో తన హయాంలో సుమారు 500 పడకలతో ఎంసీహెచ్ బిల్డింగ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయగా తాము అధికారం కోల్పోవడం జరిగిందని, అనంతరం వచ్చిన వైకాపా ప్రభుత్వం ఈ బిల్డింగ్ పూర్తి చేయకపోగా నాడు నేడు పేరుతో ఉన్న బిల్డింగ్స్ కు పార్టీ కలర్స్ ను వేసి కార్యక్రమాలను పూర్తి చేయడం జరిగిందే తప్ప ఆసుపత్రి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి నిధులను తీసుకుని రాలేదని విమర్శించారు. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం వైద్యం, విద్యకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందని, ఈ బిల్డింగ్ను త్వరితగతిన పూర్తి చేయడమే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడమే కాకుండా ఈ కళాశాలలో చదువుకుని నార్త్ అమెరికాలో స్థిరపడిన ఈ బిల్డింగ్ నిర్మాణానికి సహకరిస్తున్న వైద్యులను ఈ భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానించి సత్కరించుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిఎస్ఆర్ ఎంఓ డాక్టర్ అనిత, కార్పొరేషన్ కమిషనర్ జె వెంకట్రావు, టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, ఉపాధ్యక్షులు మమతా శ్రేణు, నాయకులు బొబ్బిలి గోవింద్, గదుల సాయిబాబా, సబ్బతి ఫణీశ్వరరావు, నల్లారి శ్రీనివాసరావు, గోగాడ రాంబాబు, చల్లంగి వేణుగోపాల్, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 60 సంవత్సరాలను చూసుకుంటే ఇక్కడ 1155 మంది ఉండడానికే సదుపాయం ఉంది బెడ్స్. అలాంటిది ఈ జనరల్ హాస్పిటల్కి సోమవారం రోజున అవుట్ పేషెంట్స్ వస్తారు. 3500 మంది అలా వస్తున్నారండి లెక్కేసాం. సోమవారం రోజు కాకుండా మిగతా రోజులు చూసుకుంటే 2500, 3000 దగ్గర వస్తున్నారు. కానీ హాస్పిటల్ ఇక్కడ కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించాం. ఆ రోజున కావాల్సిన స్కానింగ్ కానీ ఇవి కానీ డాక్టర్స్ కానీ అన్ని సదుపాయాలు కల్పించినప్పుడు కూడా పేషెంట్స్ పెరిగిపోయారు. ఒక మంచం మీద 2 పేషెంట్లు కూడా ఉండే సందర్భాలు ఉన్నాయి, గర్భిణీ స్త్రీలు. మాకే బాధేసింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో 500 బెడ్ హాస్పిటల్ కట్టాలని చెప్పేసి ఆ రోజు మేము స్టార్ట్ చేసాం, కలలుగన్నాం. కానీ నిజం చేయలేకపోయాం మేము. మరి వైసీపీ ప్రభుత్వం వచ్చింది, 5 సంవత్సరాలు పరిపాలన చేసింది, నాడు నేడని కార్యక్రమాలు పెట్టింది తప్ప, పేరుకి తప్ప, కట్టిన బిల్డింగ్ రంగులు వేసుకుని తప్ప ఇలాంటి బిల్డింగ్ ఉండిపోయింది. ఇది చాలా అవసరమైన బిల్డింగ్ అని చెప్పి ₹1 కూడా సాయం చేయలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాంటి బిల్డింగ్ని ఈరోజు ఈ డాక్టర్స్ అందరూ ఎవరైతే ఈరోజు నార్త్ అమెరికాలో ఉండి సాయం చేస్తున్నారో వాళ్ళందరినీ అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. నేను కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. చాలా గర్వంగా ఉందండి ఈరోజు నాకు. ఇదొక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం. ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి డాక్టర్స్ మీరు ఏదైతే సాయం చేస్తున్నారో, మీకు ఇక్కడ ఉన్నటువంటి రామ్కో వారు మీకు సహాయం అందించినటువంటి ఇన్వాల్వ్ అయ్యి సాయం చేస్తున్నట్టు వారికి ఈ రోజున ఈ బిల్డింగ్ పూర్తయిన తర్వాత మళ్ళీ ప్రారంభోత్సవానికి మా నాయకుల్ని ఆహ్వానించి ఆ రోజున ఆ బిల్డింగ్ ఓపెనింగ్ టైంలో ఎవరైతే సాయం చేస్తారో సాయం చేసినట్టు వాళ్ళందరినీ కూడా మా నాయకుడు వస్తే, చంద్రబాబు నాయుడు వస్తే సంతోషం, ఏదో సందర్భంలో ఆయన ఆహ్వానిస్తాం. లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వస్తారు. ఎవరొకరు వాళ్ళు పెద్దల చేతుల మీద వాళ్ళకి సన్మానం చేసి గౌరవించుకుంటాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, గుర్తుపెట్టుకుంటాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఇలాంటి వాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా. ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులో ఉంది, మీకు తెలుసు. రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయింది, మీకు తెలుసు. ఇటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి ఆగిపోయిన కానీ ఇంకోటి ఏదైనా ఉంటే మీ అందరి సహకారం ఇన్వాల్వ్మెంట్తో ఈరోజు కొన్ని గ్రామాలు దత్తత తీసుకుంటున్నారు. నేను చూశాను కొన్ని గ్రామాలు, పల్లెటూర్లన్నీ కూడా
అమెరికా దేశాల నుండి ఎక్కడో సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా వేరే దేశాలు ఉన్నవాళ్ళు గ్రామాలు దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు అమెరికాలో ఉండి ఈ హాస్పిటల్ని ఇంత డెవలప్ చేశారు, ఈ బ్లాక్ని డెవలప్ చేశారు. ఆ విధంగానే ఇంకా ఎవరన్నా ఉంటే మీ సహాయ సహకారాలు పూర్తిగా అందించి, ఇక్కడే కాదు కాకినాడ ఒకటే కాదు రాష్ట్రంలో ఎక్కడున్నప్పుడు కూడా ఇలాంటి ఆగిపోయిన ఏదైనా ఉంటే మీరు సహకారం అందించి ఈ రాష్ట్రం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మీ ద్వారా పిలుపునిస్తున్నాం.